బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్యకాలంలో ఒక కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. L&T మెట్రో ఫేజ్ 1 PPP మోడల్ నుండి డైరెక్ట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నది అని. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, అంతా చదివితే దాని తాలూకు అప్పు అంతా ఇప్పుడు గవర్నమెంటే భరిస్తుంది. అంటే మళ్ళీ ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ వాళ్ళే భరిస్తారు అని అర్థమైంది నాకు. ఈ పాడ్కాస్ట్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్ కూడా అలాగే సిటిజన్స్ బేర్ చేస్తారు దాని కాస్ట్ ఏదో ఒక రకంగా. ఇప్పుడు L&T మెట్రో కూడా 80% ఆక్యుపెన్సీ అవి ఇవి చాలా ప్రొజెక్షన్స్ చేశారు, అన్ని లెక్కలు వేశారు, అంతా వయబుల్ అయినాయి కదా, అన్ని గవర్నమెంట్స్ చూసి ఇచ్చాయి. కానీ ఇప్పుడు వయబుల్ కాదు L&T అని చెప్పి గవర్నమెంట్కి ఇచ్చేసారు. ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 స్టార్ట్ చేయాలంటే మేము ఈ డెట్ హ్యాండిల్ చేయలేము, మేము రెవెన్యూ రన్ చేయలేకపోతున్నాం అని. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ డెట్ అంతా, ఆ అప్పు అంతా సిటిజన్స్ ద్వారానే పే చేయండి, మేము లాస్ తీసుకోమని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు అమరావతి కూడా గ్రో అవ్వచ్చు, చాలా పెద్ద సిటీ అవ్వచ్చు, అన్ని అవ్వచ్చు, కానీ అదొక ఆన్ గోయింగ్ డెట్ బర్డెన్ లా అయిపోవచ్చు. అది వాల్యూమ్ హ్యూజ్ అవడం వల్ల మనీ డెట్ సర్వీసింగ్ కూడా హ్యూజ్ అవ్వచ్చు అని నా ఫీలింగ్. మనం ఎప్పుడైనా హిస్టరీ నుంచి, డేటా నుంచి చూసి నేర్చుకుంటాం. కరెక్ట్గా ఆలోచించాలనుకుంటే, కరెక్ట్గా డెసిషన్స్ తీసుకోవాలంటే ఇది ఎందుకో నాకు చిన్న అలారం బెల్స్ లా అనిపిస్తున్నది. ఎందుకంటే అంత ఫీజిబుల్ స్టడీస్ అవి చేసిందే ఇలా అయింది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. సిటిజన్స్ అందరూ అమరావతి క్యాపిటల్లో ఎంత ఖర్చు పెడతాం అనేది నా అభిప్రాయం. ఇది ఎవరిని క్రిటిసైజ్ చేస్తూ కాదు, జస్ట్ డేటా చూసి ఆ పరిణామాలు ఏమవుతున్నాయో రీసెంట్ గా చూసి జస్ట్ ఇక్కడ నేను తెలియపరుస్తున్నాను. ఎన్నో లెక్కలు ఎన్నో అనుకుంటాం, కానీ డెమోక్రసీలో చాలా ట్విస్ట్లు, టర్న్స్ ఉంటాయి. నాకు తెలిసి డెమోక్రసీకి ఇంకో పేరు బ్యాంక్రప్సీ అని పెట్టచ్చు, కానీ అలా డబ్బులు విసిరితే కానీ ఓట్లు రావు. సో ఆ సందిగ్ధంలో ఇప్పుడు మనకి ఖర్చులు అవి పెరిగిపోవచ్చు. సో అవి జాగ్రత్తగా చూసుకోవాలి. డెమోక్రసీలో ఎప్పుడైనా ఏవైనా అవ్వచ్చు, అన్ని మన కంట్రోల్లో ఉండవు అనేది గుర్తుపెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టాలి, హ్యూజ్ వాల్యూమ్స్ అని నా అభిప్రాయం. మన తెలుగు వాళ్ళకి నా ఉద్దేశంలో అప్పు ఎగ్గొట్టి అలా చేసే మార్గం కూడా తెలియదు, వాళ్ళకి రాదు, ఆ సైకిల్లో లేదు. కష్టపడి అమాయకుల్లా తీర్చేస్తారు ఏదో ఒకటి చేసి, వేరే వాళ్ళలాగా వేరే కల్చర్స్ లా బిహేవియర్ అవడం, ఈక్వాలిటీ అని అదని అలా మనకి ఇవి చేయడం కూడా రాదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో కుటుంబాలు చూశాను, మా కుటుంబం కూడా చూశాను, మా పెద్దనాన్నని వాళ్ళని మంచి ఉద్దేశాలతోనే అప్పులు చేస్తారు, కానీ ఇరుక్కుపోయి కష్టపడి తీర్చుకునేసరికి జీవితాలు అయిపోతాయి. డిస్పోజబుల్ ఇన్కమ్ అది ఫ్యామిలీలో ఉండదు, అలాగే స్టేట్ కూడా అవ్వచ్చు అని నా అభిప్రాయం. అప్పుడు లెవరేజ్ తగ్గిపోతుంది, అంతకు మించి ఇంకేం లేదు. అసలే రిసోర్స్ రిచ్ స్టేట్, దానివల్ల అప్పుడు మనం చీప్ గా రిసోర్సెస్ అవి ఇచ్చేసే పరిస్థితి, అంతకు మించి ఇంకేమీ లేదు నా ఉద్దేశం ఇది చెప్పడంలో. రీసెంట్ గా మన స్టేట్ విడిపోయిన తర్వాత కూడా మనకి క్యాపిటల్ తాలూకా డబ్బులు అది టైం తెచ్చుకోలేదు. ఆ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏవైతే ప్రామిసులు ఇచ్చారో అవి కూడా సరిగ్గా మనం తెచ్చుకోలేకపోయాం. అందుకని మన క్యాలిబర్ ఏంటో దానికి మనకి రీసెంట్ రికార్డు చాలా ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలనేది నా ఉద్దేశం. అది ఈ పాడ్కాస్ట్. మళ్ళీ వేరే పాడ్కాస్ట్ లో మళ్ళీ వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.